హోటల్ స్టైల్లో పూరి కర్రీ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉల్లిపాయల్ని ఒక 80% ఉడకనివ్వాలి. ఈ లోపు ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల శనగపిండి వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఉండలేం లేకుండా కలిపి పక్కన పెట్టేసి కర్రీ మీద ఉన్న మూత తీసి చూస్తే ఆనియన్స్ ఇలా మెత్తగా ఉడుకుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉడికించిన ఆలు యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కూరని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అండ్ కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.